ఓకే సార్. అవగాహన ఉండదు. ఆ భగవంతుడు మనిషికి అన్ని తెలివితేటలు ఇచ్చి ఎవరి చావు ఎప్పుడనేది మాత్రం తెలియకుండా దాన్ని తెలుసుకునే మార్గం కూడా లేకుండానే మరి చేసింది. ఎందుకంటే మరణం జాతస్య మరణం ధ్రువం, జాతస్య మరణం ధ్రువం. పుట్టిన ప్రతి ప్రాణి ప్రతి మనిషి మరి మరణించక తప్పదు. కానీ జీవన మరణాల మధ్య ఉన్న కాలాన్నే జీవితం అంటాం. ఆ జీవిత కాలంలో వారి బాధ్యతల్ని, వారికి భగవంతుడు ఇచ్చిన బాధ్యతలు కావచ్చు, కుటుంబం సభ్యుల్లో వారు చేసిన మంచి పనులు కావచ్చు, అది చిరకాలం మరి నిలిచిపోయేలాగా మిగులుతుందని చెప్పడానికే మరి సౌకుబాయి గారు నిదర్శనం. మరి సౌకుబాయి గారు నాకు తెలిసి పెద్ద చదువుకున్న వ్యక్తి కాదు. ఆనాడు మరి చదువు లేని పరిస్థితులలో ముఖ్యంగా ఆడవారికి అసలు చదివించలేదు. మన గిరిజన కుటుంబాల్లో పెద్ద కుటుంబం, 7 అన్నదమ్ములు, 4 అక్క చెల్లెళ్ళు, అంటే 11 మంది. మరి అందులో సౌకుబాయి గారు మరి ఆ 7 అంటే 11 మందిలో నాకు తెలిసి వీరే తెలివైన వారేమో. మరి సమాజ దృక్పథం, సమాజ బాధ్యతలు, సామాజిక చైతన్యం ఉన్న వ్యక్తి. నాకు తెలిసి వారి పుట్టుకతోనే అవి వాళ్ళ బంధువు మిత్రుల దగ్గర నేర్చుకున్న విద్యనే వారికి నెక్స్ట్ కుటుంబానికి కూడా కొంత బలమైందని భావిస్తా ఉన్నా. ఒక్కసారి వారి సౌకుబాబు గారి మరి ఒక్కసారి వారి మొహం చూస్తే ఆ మొహంలోనే ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కనబడతా ఉన్నాయి. ఆ ముఖ తేజస్సులోనే వారి కమాండింగ్, అదేవిధంగా మగవాళ్ళ కంటే ఎక్కువ సుదీర్ఘంగా ఆలోచించే, ముందు చూపుతో ఆలోచించే ఒక మహిళగా వారి మరి ఫోటో చూస్తే మనకు అర్థమవుతూనే ఉంది. వారి సోదరిమణి, వారి అక్క, ఈమె చూస్తే అమాయకంగా కనబడుతుంది. కానీ వారిని చూస్తే ఈ సమాజాన్ని చదివేసిన ఒక వ్యక్తిగా కనబడుతూ ఉన్నారు. కాబట్టి కొంతమందికి పుట్టుకతోనే కొన్ని లక్షణాలు, ఆ లక్షణాలతో పాటు కొన్ని మన శరీర హావభావాలు కనబడుతూ ఉంటాయి. కానీ మరి అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని మనం నెక్స్ట్ తరానికి కూడా మరి ఒక మహిళగా వారే అంత ధైర్యంగా